హాయ్ ఫ్రెండ్స్, ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. రామ్ గోపాల్ వర్మకి మైండ్ దొబ్బింది. రామ్ గోపాల్ వర్మకి పబ్లిసిటీ యావెక్కువ. రామ్ గోపాల్ వర్మకి ఇక బూతు బొమ్మలే దిక్కు. రామ్ గోపాల్ వర్మకి సమాజం కన్నా జంగిలే కరెక్ట్. ఇలా సమాజం ఎన్ని రకాలుగా నిందించినా తను అనుకున్న దారిలో ముక్కుసూటిగా దూసుకుపోయేవాడే రామ్ గోపాల్ వర్మ. ఎన్ని సినిమాలు అపజయాల పాలైనా సినిమాలు తీయడం మాత్రం ఆపడు రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ గురించి తెలిసిన వాళ్లకు, వర్మని క్లోజ్గా ఫాలో అవుతున్న వాళ్లకు ఈ సినిమా పెద్ద కిక్ ఇవ్వదు. కథలో కొత్తదనం పక్కన పెడితే ఆర్జీవి మార్కు మాత్రం యమ పాతది. ఎంత పాతదంటే శివ సినిమా అంత పాతది. ఆర్జీవి ఫిల్మ్ మేకింగ్ ప్రేక్షకులకు అలవాటైపోయింది. అందులో మార్పు రాకపోతే ఆడియన్స్ జడ్జిమెంట్లో కూడా మార్పు రాదు. బహుశా శివ, సత్య, సర్కార్ లాంటి సూపర్ డూపర్ హిట్స్ ఇకపై తన జీవితంలో చూడకపోవచ్చేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాలు అతనిలో నుండే వచ్చాయి, ఇక ముందు అలానే వస్తాయి. మనకు నచ్చేలాగా సినిమాలు తీయడం అంటే ఆర్జీవిలో మార్పు రావాలి. ముఖ్యంగా రక్త చరిత్ర వరకు ఆర్జీవి కనిపించాడు, కానీ ఆ రక్త చరిత్ర తర్వాత ఆర్జీవి కనిపించలేదు. అంతా డబ్బుమయంతో కూడినటువంటి, అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆర్జీవి ఉన్నట్టు మాట్లాడతాడు అనుకుంటారు, కానీ నిజంగా చెప్పాలంటే ఆర్జీవికి ఉన్నంత భయం మరెవరికి లేదు. ఆర్జీవి దగ్గర డబ్బు లేకపోతే అతను అనుకున్నవి ఏవి కూడా, ఈ మాటలు ఏవైతే చెబుతుండో అవేమి పనికిరావు. అందుకే సినిమాల ద్వారా డబ్బులు రాలేనప్పుడు అటాక్ సినిమాతో తన జీవితం అయిపోయింది, ఇక డబ్బులు రావు, ఇక ఎన్ని మ్యాజిక్లు జిమ్మిక్లు చేసిన డబ్బులు రావన్నప్పుడు మళ్ళీ వైసీపీ రూపంలో అతనికి డబ్బులు వచ్చాయి. ప్రపంచంలో తెలివైన మనుషుల కన్నా తెలుసుకోవలసిన మనుషులే ఎక్కువని కొందరిని చూసినప్పుడు అనిపిస్తుంది. మనుషులు ఎక్కువగా పక్క వాళ్ళని అంచనా వేసే పనిలో చాలా బిజీగా ఉంటారు. కానీ రామ్ గోపాల్ వర్మ మీ గురించి మీరేమనుకుంటున్నారు అన్న ప్రశ్నకు ఎలా సమాధానం చెబుతాడంటే, నేను పిచ్చివాడిగా నటించే మేధావిని కానీ, మేధావిలా నటించే పిచ్చివాడిని కానీ అయి ఉంటాను అంటాడు. ఇలా ఒప్పుకోవాలంటే చాలా కష్టమేనండి. ఎందుకంటే నేను పిచ్చోడిని అని ఒప్పుకోవడం సామాన్య మనుషులకు అంత తేలిక కాదు. వాళ్లకు అహం కవచంలా ఉంటుంది. తన ఇష్టం వచ్చినట్లు ఊహాలోకంలో విహరించడానికి మానవుడికి స్వేచ్ఛ లేదు అని సిగ్మండ్ ఫ్రాయిడ్ వంటి రచయితే చెప్పాడు. కానీ కనిపించిన ఊహలకే స్వేచ్ఛ లేదంటే కనిపించే రామ్ గోపాల్ వర్మ రోజు చేసే హడావిడి చూస్తే ఫ్రాయిడ్ ఏమైపోతాడో ఒక్కసారి ఆలోచించవచ్చు. అసలు ఎవరి రామ్ గోపాల్ వర్మ, ఎక్కడి నుండి వచ్చాడు అనుకుంటే దక్షిణ భారతదేశం, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం, రాయిపేటలో పెనమత్స సోమరాజు, రాజమ్మ దంపతుల తృతీయ కుమారుడిగా కృష్ణంరాజు గారు జన్మించారు. అక్కడి నుండి 34 కిలోమీటర్ల దూరం వెళ్తే భీమవరం చినమిరంలో మంతిన వెంకటపతిరాజు, సూర్యకాంతమ్మ దంపతుల ప్రథమ కుమార్తెగా సూర్యవతి గారు జన్మించారు. ఆ కృష్ణంరాజుకి ఈ సూర్యవతి గారికి పెళ్లి కుదిరింది. అలా వారికి 1962 ఏప్రిల్ 7న నిలోఫర్ హాస్పిటల్, రెడ్ హిల్స్, హైదరాబాద్లో రాత్రి 7:47 పెన్మత్స రామ్ గోపాల్ వర్మ పుట్టాడు. వాళ్ళ నాన్నమ్మ రాజమ్మ గారు శ్రీరాముడికి పరమ భక్తురాలు. ఆ కారణంగా రామ్ గోపాల్ వర్మని చిన్నప్పుడు ముద్దుగా రామ్ పండు అని పిలిచేవారు. ముద్దు పేరు కాస్త స్థిరనామం అయిపోయింది. సికింద్రాబాద్ సెయింట్ మేరీ స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన చింతలపాటి భాస్కర్ వర్మ గారు రామ్ పండు అంటే ఏం బాగుంటుందని రామ్ గోపాల్ వర్మ అని పేరు మార్చాడు. నిజానికి ఆర్జీవి చిన్నప్పుడు అంటే ఇంటర్మీడియట్లో రంగనాయకమ్మ గారి రామాయణ విషవృక్షం చదివి దేవుడు, భక్తి లాంటి మాటలకు దూరమయ్యాడు. ఇంజనీరింగ్ చదివేటప్పుడు సత్యేంద్ర సాహసం వల్ల ఫిలాసఫీలను చదివాడు. కానీ జీవితం వేసిన ప్రేమ, పెళ్లి వలలో పడడం మాత్రం తప్పలేదు. పెళ్ళైన అతి తక్కువ కాలంలోనే ఆర్జీవి చెల్లెలు విజయ్ గారి దగ్గరికి వచ్చి, హృదయపు ఆశలన్నీ కన్నీళ్లలో కొట్టుకుపోయాయి, నాకింకా నమ్మకమున్నా ఒంటరిగానే మిగిలిపోయా అని నికా హిందీ సినిమాలో పాట పాడాడట. విజయ్ గారికి మొదటి నుండి రత్నగారు ఫ్రెండ్ అయినా వాళ్ళ పెళ్లి మాత్రం ఇష్టం లేదట. అదే జీవితం తాలూకు గమ్మత్తు. జీవితం వేసే చిక్కుముళ్ళు తెలివిగా విప్పుతూ అనుకున్నది సాధించాలి. అలా రామ్ గోపాల్ వర్మ సమాజ కట్టుబాట్లను ప్రశ్నిస్తూ ఆ చిక్కముళ్ళను చాకచక్యంగా విప్పుకుంటూ బయటపడ్డాడు. కాబట్టే ఈరోజు ఆయన అంత స్వేచ్ఛయుత జీవితం అనుభవించగలుగుతున్నాడు. ఆయన అనుభవిస్తున్న స్వేచ్ఛ చూస్తే ప్రతి మనిషి ఆలోచనలో పడతాడు, ఎంతో కొంత డిస్టర్బ్ అవుతాడు. ఇదే రామ్ గోపాల్ వర్మ అంటే అని చాలామంది విశ్లేషిస్తుంటారు. కానీ ఈ రంగనాయకమ్మ, మరికొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ ఈ సమాజాన్ని సగానికి సగం నాశనం చేసేసారండి. ఈ రామ్ గోపాల్ వర్మ జీవితం చూస్తే పర్వాలేదు ఒక విధంగా. ఎందుకంటే మొదట్లోనే తన భార్యని వదిలేశాడు. ఆమె జీవితం ఆమెది, ఇతని జీవితం ఇతందే, మధ్యలో కూతురు పుట్టింది, ఆమె లైఫ్ ఆమెది.
మరి ఇలాంటి భావాల్ని అందిపుచ్చుకున్నటువంటి, ముఖ్యంగా ఈ రంగనాయికమ్మ భావాలను అందిపుచ్చుకున్నటువంటి పూరి జగన్నాథ్ జీవితం ఏమైందండి ఇప్పుడు? అత్యంత దుర్లభం, ఎందుకు పనికి రాకుండా పోయింది. ఒకవేళ నాకు తెలిసి పూరి జగన్నాథ్ కూడా మనశ్శాంతితో ఉండడు అనుకుంటా. ఒకవేళ ఏమో ఉంటే ఉండొచ్చేమో. కానీ మరి లావణ్య గారి పరిస్థితి ఏంటి? పిల్లల పరిస్థితి ఏంటి? మధ్యలో చార్మీని తీసుకొచ్చాడు. అందుకే ఈ సమాజంలో ఏదైనా ఒక పద్ధతే ఉండాలి, ఇంత స్వేచ్ఛ ఉండకూడదు. ఇంత స్వేచ్ఛ ఉండడం వల్లే ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తారనమాట. నేను రామ్ గోపాల్ వర్మ నేను తప్పు పట్టట్లేదు, కానీ రామ్ గోపాల్ వర్మ చేసిన పనులు కొన్ని ఉంటాయి. చాలామంది అన్నిటినీ పొగిడేస్తుంటారు, కానీ ఇలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎంత చెడుని నేర్పిస్తారో, లేకపోతే ఇలాంటి వాళ్ళ వల్ల ఈ సమాజానికి ఎంత నష్టం కూడా జరుగుతుంది. రామ్ గోపాల్ వర్మ డబ్బు కోసం గడ్డి తినే మనిషి, అది మీకు చివరిలో చెబుతా. 1989లో శివ సినిమాతో సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ ఆ వెంటనే తన కలల రాణి శ్రీదేవి గారిని హీరోయిన్గా పెట్టి వెంకటేష్తో క్షణం క్షణం అనే సినిమా తీశాడు. ఆ తర్వాత గాయం, సత్య, సర్కార్ తప్ప పెద్దగా ఏ సినిమాలు ఆడలేదు. దాదాపు 20 సంవత్సరాల పాటు, అంటే 2009 వరకు తెలుగు, హిందీలో మసిపూసి మారేడికాయ రాసినట్టు అలాగే ఏవేవో చెప్పి సినిమాలు తీసిన ఆర్జీవి గ్రాఫ్ అప్పటికే చాలా పడిపోయింది. దాదాపు అందరూ ఆర్జీవిని మర్చిపోయారు కూడా. పైగా ముంబైలో మాఫియా కూడా ఆర్జీవిని పట్టించుకోవడం మానేసింది. చేతిలో డబ్బు లేదు. మనోడు చెప్పే ఫిలాసఫీలు పూట అన్నం కూడా పెట్టవు, కానీ మనోడికి రోజు డబ్బు ఉండాలి. ఎందుకంటే ఫుడ్ ఉండాలి, సెక్స్ ఉండాలి. జీవితం ఎంజాయ్ చేయాలంటే డబ్బు ఉండాలి. ఆ డబ్బు ద్వారే సెక్స్ వస్తుంది, ఆ డబ్బు ద్వారే మిగతా ఆనందాలు కూడా వస్తాయి. కంపల్సరీగా రామ్ గోపాల్ వర్మ ఈ ఫిలాసఫీలన్నీ డబ్బు ఉండడం వల్లే చెప్తాడు. డబ్బు లేకపోతే మనోడికి నోరు మెదలదు. డబ్బు ఉండదేమోనని భయం, ఆ భయంతో ఈరోజు పనికిరాని సినిమాలు తీస్తున్నాడు. సినిమాలు ఫ్లాప్ అయినా పర్వాలేదు, కానీ రాజకీయ నాయకులతో పొత్తు పెట్టుకొని తీస్తున్న సినిమాలన్నీ కేవలం డబ్బు కోసమే. 2009 తర్వాత పెద్ద సంచలనం సృష్టిస్తే గానీ మరో 10 సంవత్సరాలు గడవడం కష్టమని భావించిన రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సృష్టించాలనుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో. అనుకున్నదే తడువుగా పరిటాల రవీంద్ర కుటుంబం నుంచి పర్మిషన్ అలాగే ఇన్ఫర్మేషన్ తీసుకొని రక్త చరిత్ర 1 తీశాడు. అప్పట్లో ఈ సినిమా మొదలైనప్పటి నుంచి తెలుగు ప్రజల్లో ఒక క్యూరియాసిటీ మొదలై విడుదలైనంత వరకు పోలేదు ఆ క్యూరియాసిటీ. ఎందుకంటే ఈ సినిమా విడుదలయ్యాగా నిజంగానే ఆంధ్రప్రదేశ్లో రక్తపాతం జరుగుతుందేమో అనుకున్నారు. ఎందుకంటే రక్తపాతం అంటేనే పరిటాల రవిని అలాగే మధ్యల చెరువు సూర్యుని టచ్ చేసి ఒక సినిమా తీస్తున్నాడు. నిజ జీవితంలో జరిగినటువంటి ఒక ఫ్యాక్షన్ సినిమా అంటే ఎవరికైనా భయంగానే ఉంటుంది. అయితే ఆ జనాలు అనుకున్నట్లుగా అలాగేమీ జరగలేదు. మధ్యల చెరువు చూరు గురించి పార్ట్ 2 మొదలుపెట్టాడు, అది కూడా బాగానే ఆడింది. ఇరు వర్గాల నుంచి డబ్బులు అందాయి, అనుకున్నది సాధించాడు. కంటెంట్లో క్యూరియాసిటీ ఉండడం వలన నిర్మాతలు కూడా ఈ సినిమాలకి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. ఆ డబ్బుతో తన కంపెనీలో నాసిరకం కంటెంట్లతో ఐస్ క్రీమ్ వంటి ఎన్నో సినిమాలు తీశాడు. కాంట్రవర్సీతో డబ్బుకు డబ్బు, పేరుకు పేరు వస్తుండడంతో వీరప్పన్, వంగవీటి వంటి సినిమాలు కూడా తీశాడు. అవి హిట్ అవ్వకపోయినా హీట్ని పెంచాయి. 2018లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారాయి. 2019లో ఎలాగైనా వైసీపీ గెలవాలని నిర్ణయించుకుంది. అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు. అలాంటి అవకాశంలో ఒక అవకాశం ఆర్జీవి అయితే ధైర్యంగా సినిమాలు తీస్తాడు, భయపడడు, ఎవరిని లెక్క చేయడు. డబ్బు మాత్రం భారీగా ముట్టజెబితే చాలు. దాంతో వైసీపీ వాళ్ళు ఆర్జీవితో ఒప్పందం కుదుర్చుకున్నారు. పైగా లక్ష్మీపార్వతి కూడా వైసీపీ గూట్లోనే ఉంది, చంద్రబాబును ఓడించడానికి. ఆమె కథనే తీయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఆమెను కూడా ఒక పావుగా వాడుకున్నారు. అయితే చంద్రబాబు ఇక్కడ ఒక నిర్లక్ష్యం వహించాడు. తనపై తనకి ఓవర్ కాన్ఫిడెన్స్. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో గత చరిత్ర చూస్తే చంద్రబాబు వరుసగా 2 సార్లు సీఎంగా చేశాడు. తర్వాత వైఎస్ కూడా 2 సార్లు గెలిచాడు. విడిపోయాక తెలంగాణలో కేసీఆర్ కూడా 2 సార్లు గెలిచాడు. కాబట్టి ఈసారి నేను కూడా 2 సార్లు గెలుస్తాను. తెలుగు ప్రజలు ఏ ముఖ్యమంత్రికైనా 2 సార్లు అవకాశం ఇస్తారు అనే అభిప్రాయంతో ఉన్నాడు. ధీమాతోనూ చంద్రబాబు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే చంద్రబాబు అనే నానుడితోనూ, జాబ్ రావాలంటే బాబు రావాలనే స్లోగన్తోనూ, అమరావతిని అభివృద్ధి చేయాలంటే తన వల్లే సాధ్యం అనే విపరీతమైన నమ్మకంతోనూ ఉన్నాడు చంద్రబాబు. అలాగే టీడీపీ శ్రేణులు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలు 2014 నుంచి 19 వరకు చేసిన అవినీతి, చంద్రబాబు విజనరీ లోపం స్పష్టంగా గుర్తించిన తెలుగు ప్రజలు సైలెంట్గా వారి పని వారు చేసుకోవడం మొదలుపెట్టారు. ఆర్జీవి లక్ష్మీ ఎన్టీఆర్లో చంద్రబాబు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచినట్టు చూపించి సక్సెస్ అయ్యాడు. జగన్కి ఒక్క ఛాన్స్ ఇద్దామనే ప్రజలు డిసైడ్ అయిపోవడంతో ఆర్జీవి సినిమాలకి వైసీపీలో క్రేజ్ పెరిగింది. జగన్ గెలిచాక కూడా అమ్మరాజ్యంలో కడప బిడ్డలు తీసి దేవినేని ఉమని బ్రాహ్మణి చంపించిందంటూ ఒక బోటకపు సినిమాలో చూపించాడు. ఇప్పుడు వ్యూహం అలియాస్ శపథం అనే సినిమా తీసి
వదిలాడు. అయితే అప్పట్లా ఇప్పుడు ఆర్జీవి సినిమాలకి గిరాకీ రాలేదు. ప్రజల్లో క్యూరియాసిటీ లేదు. ఎందుకంటే జగన్ పరిపాలన చూశాక ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు వ్యతిరేకత ఉంది. ఆర్జీవి డబ్బు కోసమే తీస్తాడు అని మిగిలిన ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఈసారి వైసీపీ నుంచి ఆర్జీవికి 200 కోట్లు అందాయని విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అందులో 20 కోట్ల రూపాయలు సినిమాకి పోయినా మిగతా డబ్బు ఆర్జీవి అకౌంట్లోనే ఉంటుంది. పైగా మొన్న మధ్య ఫిలిం నగర్లోనే మంచి ఆఫీస్ కట్టించాడు. దానికి డెన్ అని పేరు కూడా పెట్టాడు. అయితే ఇంత చేసిన టీడీపీ అధినాయకత్వం కానీ శ్రేణులు కానీ ఆర్జీవిని ఎందుకు ఏమనలేదు? కనీసం అతనిపై దాడి కూడా చేయలేదు. ఎందుకంటే టీడీపీ రౌడీయజాన్ని పెంచి పోషించదు. ఆ విధానం కూడా టీడీపీది కాదు. ఒకవేళ వైసీపీ వాళ్ళ మీద ఇంత డైరెక్ట్గా నెగిటివ్గా సినిమా తీయగలిగే దమ్ము ఎవరికైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక 4-5 నెలలు ఎవరికి కనిపించకుండా విదేశాలకు పోవాలి. ఆర్జీవి అయినా సరే విదేశాలకే పోవాలి. అందుకే ఆర్జీవి తెలివిగా తెలుగుదేశం వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకొని వైసీపీకి వ్యతిరేకంగా సినిమాలు తీస్తే వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా ఆర్జీవిని బ్రతకనివ్వకపోవచ్చు. పైగా తెలుగుదేశం వైపు వెళ్తే సినిమా తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు తెలుగుదేశానికి. అలాగే బోయపాటి శ్రీను గారు తెలుగుదేశం పార్టీకి కన్వీనర్గా కూడా ఉంటూ సినిమాల పరంగా లేకపోతే యాడ్స్ పరంగా మొత్తం ఆయన చూసుకుంటున్నాడు. కాబట్టి రామ్ గోపాల్ వర్మకి భారీగా డబ్బు అందే అవకాశం ఉండదు. పైగా రామ్ గోపాల్ వర్మకి సినిమా తీసే అవకాశం ఇవ్వకపోవచ్చు కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చాలామంది సినిమా వాళ్ళు ఉన్నారు. అలాంటి సమయంలో వైసీపీనే ఆశ్రయిస్తే వైసీపీ వాళ్ళకి సినిమా పరంగా నాలెడ్జ్ తక్కువ. కాబట్టి రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి వాళ్ళకి కావాలి. రామ్ గోపాల్ వర్మకి కూడా వైసీపీ వాళ్ళు కావాలి. మంచి డబ్బుకు డబ్బు అందుతుంది. సినిమాలు ఏ విధంగా తీసినా ఎవరు అనేవాళ్ళు ఏముండరు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ నుంచి థ్రెట్ ఉన్నా వైసీపీ వాళ్ళు తనకి అండగా ఉంటారు. కొంతమంది వైసీపీ మీద రాజధాని ఫైల్స్ లాంటి సినిమా తీసినా దాన్ని చాలా వరకు వైసీపీ వాళ్ళు అడ్డుకున్నారు కూడా. వ్యూహం టీడీపీ వాళ్ళు చట్టపరంగా అడ్డుకున్నారు. వైసీపీ వాళ్ళ మీద ఆర్జీవి వ్యతిరేకంగా తీస్తే ఈ పార్టీకి ఖతం అయ్యేవాడని అధిక శాతం జనాభా కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకే డైరెక్ట్గా అంటే మామూలుగా ఎవరైనా సరే పేర్లు మార్చి రకరకాలుగా సినిమాలు తీస్తారు. కానీ రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్గా చంద్రబాబు నాయుడిని, అలాగే లోకేష్ని, అలాగే బ్రాహ్మణిని, మిగతా కుటుంబ సభ్యుల్ని, పార్టీ నాయకుల్ని డైరెక్ట్గా పేర్లు పెట్టి కించపరిచి ఇంత దారుణంగా చేసినా కూడా ఇంకా బ్రతికి ఉన్నాడంటే ఒక విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉన్నట్లే. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో హత్య రాజకీయాలు చూస్తున్నాం, డోర్ డెలివరీలు చూస్తున్నాం. కొన్ని హత్యలు జరిగినా కూడా ధైర్యంగా పదవులు అలంకరించినటువంటి నాయకులు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి వైసీపీ లాంటి పార్టీకి సపోర్ట్ చేస్తే ఎలాంటి వ్యక్తి అయినా సరే అతనికి ఎటువంటి థ్రెట్ ఉండదు. కానీ వైసీపీని టార్గెట్ చేస్తేనే థ్రెట్ అంతా ఉంటుంది. అయితే ఇవన్నీ చూసిన తర్వాత నన్ను ఒక టీడీపీ అభిమానిగాను కార్యకర్తగాను అనుకుంటారు. మరి నేనేం చేయలేను. అలాగని పోనీ టీడీపీ వాళ్ళు నన్ను సంప్రదించినా బాగుండేది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, వందే మాతరం.